తప్పు చేసి ఉండాల్సింది కాదు, నేను అయ్యో ఎందుకు చేశానబ్బా అలా ఎప్పుడు అనిపించింది? గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ అనేది మనిషి అడిగితేనే మనం చేయాలి తప్ప ఇష్టానుసారము మనము చేసుకుంటూ పోకూడదు అనేది నాకు. సో చాలా సెలబ్రిటీస్ వాళ్ళ స్ట్రెస్ ఉంటే ఏదో వంటలు చేస్తారు, అలా మీకు స్ట్రెస్ ఉంటే మీరేం చేస్తారు? ఇంకా అత్తగారు కోడలు ఇంకా గొడవలు మీ ఇంట్లో కూడా అవుతూ ఉంటాయా సార్? ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఏ గొడవలు కూడా ఇంతవరకు ఏం కాలేదు. నీ పుణ్యమా అని ఇప్పుడు ఏమన్నా దీని తర్వాత ఏమన్నా అయితే చెప్పలేదు. మీ ఫేవరెట్ హీరో? కమల్ హాసన్. ఈ యూత్ లో ఉన్న హీరోస్ లో అల్లు అర్జున్ ఇస్ బెటర్. పొలిటికల్ లో సపోర్ట్ చేశారన్నా? మాకేం సపోర్ట్ చేయలేదు. ఈ క్వశ్చన్ గా మీరు నిజాయితీగా చెప్పాలి. మీరు నేను అన్నీ అవే చెప్తా. సో మీరు ఒక లీడర్ గా ఉండడానికి ఇష్టపడతారా లేదా ఒక పొలిటీషియన్ గా ఉండడానికి ఇష్టపడతారా? రాజకీయ నాయకుడు అంటే ఒక చీప్ వేలో చూస్తాను. సో మీ లైఫ్ ఇంట్రెస్టింగ్ లేదా సార్? నాకున్న ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు చాలా ఉన్నాయి. మార్నింగ్ ఇడ్లీ ఇంకా వడ. థ్యాంక్ యూ. మీరు? యా నేను ఆల్రెడీ తినేసాను. అయిపోయిందా? యా. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు నాన్ వెజ్ ఫ్యానా వెజ్ ఫ్యానా? నాన్ వెజ్ అండి. వెజ్ ఏముంది? నాన్ వెజ్. నాన్ వెజ్. సో మీ నాన్ వెజ్ లో ఎక్కువ ఏమి ఇష్టం? అట్లా ఏం లేదు, ఏదైనా కానీ ఎక్కువ మటన్. మటన్, రెడ్ మీట్. సో చాలా సెలబ్రిటీస్ నాన్ లైక్ వాళ్ళ స్ట్రెస్ ఉంటే ఏదో వంటలు చేస్తారు, అలా మీకు స్ట్రెస్ ఉంటే మీరేం చేస్తారు? నాకు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తీసుకోను మా. సపోజ్ ఒక లైక్ స్ట్రెస్ వచ్చింది అనుకోండి, పాలిటిక్స్ ది బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్, అప్పుడు ఈవినింగ్ డైలీ ఇక్కడికి వచ్చిన తర్వాత పికిల్ బాల్ ఆడుతుంటాము. గేమ్స్ ఆడుతుంటాను. మోస్ట్ ఆఫ్ ది టైం క్రికెట్ కానీ అలాగా. మీకు కుకింగ్ వచ్చా? యా, వెరీ వెల్. నేను ఏం వండుతారు? యూకేలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమే చేసుకోవాలి కాబట్టి నేను అంటే ఎనీ నాన్ వెజ్ అండ్ చికెన్ అండ్ మటన్లో నేను బాగా చేస్తాను. ఓ సార్, ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా, పర్లేదా? పర్లేదు. మీ ఇంట్లో ఎవరి ఫుడ్ మీకు ఇష్టం, మీ వైఫా మీ మదర్దా? మీరు ఒకటి చెప్పాలి. మీరు మా వైఫే నాతో ఉంటుంది కదా, మా మదర్ నాతో ఉండరు కాబట్టి మా వైఫ్ చిన్నప్పటి నుంచి ఐ మీన్ దట్ ఆ ఫుడ్ టేస్ట్ చేస్తారు, ఈ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు, ఈ రెండు కంపేర్ చేస్తే ఎవరి ఫుడ్ ఎక్కువ ఇష్టం మీకు? చిన్నప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐఎమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్ టు ఇంజనీరింగ్ వరకు. సో నాకు దాంట్లోనే. సో ఆఫ్ కోర్స్ వైఫ్ ఫుడ్ అంటారు. వైఫ్ ఇప్పుడైతే వైఫ్ ఫుడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మదర్ వాళ్ళ ఫుడే బాగుండేది. అందరి ఇంట్లో అవుతూ ఉంటాయి, లైక్ అత్తగారు కోడలు ఇంకా గొడవలు, మీ ఇంట్లో కూడా అవుతూ ఉంటాయా సార్? ఇబ్బంది ఏమి ఉండదు. మా అమ్మగారు తాడిపత్రిలో ఉంటారు, సుప్రియ నాతో పాటు ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ గొడవలు ఎందుకైతాయండి? గొడవలు ఎందుకైతే నార్మల్ గా అవుతూ ఉంటాయి కదా గొడవలు. అలా ఇప్పుడు ఏ గొడవ అవ్వలేదా? ఇప్పుడు ఎంతవరకు కాలేదు. ఇప్పుడు ఏ గొడవలు కూడా ఇంతవరకు కాలేదు చెప్తున్నారా, లేకపోతే స్క్రీన్ కెమెరా ఉంది కాబట్టి అలా చెప్తున్నారా? ఇంతవరకు ఏం కాలేదు. నీ పుణ్యమా అని ఇప్పుడు ఏమన్నా దీని తర్వాత ఏమన్నా అయితే చెప్పలేదు. దీని తర్వాత ఎందుకు అవుతాయి, ముందు నుంచి ఉంటాయి కదా. ఏం లేదు అట్లా కాదు. ఇప్పుడైనా మీ గిఫ్ట్ మీ వైఫ్ కి తీసుకొచ్చి మదర్ కి తీసుకురాకపోతే అటువంటి గొడవలు? అట్లా ఏం లేదు. నథింగ్. మా వైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో మా మదర్కి ఎంత ఇస్తాను కాబట్టి ఇబ్బంది ఏమన్నా. ఇంట్లో మీరు ఎక్కువ కుక్ చేస్తారా మీ వైఫా? ఇక్కడ కుక్ చేయటం లేదు. ఎప్పుడైనా మేము ఫ్రెండ్స్ అంతా అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ అట్లా వెళ్ళినప్పుడు అదే మూడు రావాలి, బాగా వర్షం పడుతూ అలా ఉండింటే కదా మంచి నాన్ వెజ్. అంటే యూకేలో మీకు కుక్ చేసేవారని తెలిసింది, సో మీ వైఫ్ కూడా కుక్ చేస్తారు కదా? అట్లానే కాదు, యూకే వరకు కుక్ చేసేవాళ్ళని కాదు కదా. మేము ఉన్నప్పుడు రోజుకు ఒకరు కుక్ చేసుకోవాలి. మేమంతా స్టూడెంట్స్ ఉంటాం కాబట్టి రోజుకు ఒకరు చేయాలని. సో నా టర్న్ వచ్చినప్పుడు నేను నాన్ వెజ్ చేసేవాడిని. ఓకే సార్, మీ ఫేవరెట్ మూవీ ఏంటి సార్? అంటే ఆల్ టైమ్, చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అంటే ఈ మూవీ 100 సార్లు చూడొచ్చు అలాంటి మూవీ? స్వాతికిరణం. మీ ఫేవరెట్ హీరో? కమల్ హాసన్. కమల్ హాసన్. ఓకే, ప్రస్తుతం ఈ యూత్ లో ఉన్న హీరోస్ లో ఇప్పుడు హీరోయిజం అనేది ఇంకోటి అనేది ఆ సినిమాలు బట్టి ఇది అనమాట. ఇప్పుడున్న దానిలో అయితే అల్లు అర్జున్ ఇస్ బెటర్. అల్లు అర్జున్ ఎందుకు సార్ అల్లు అర్జున్ అంటున్నారు? ఇలా రీసెంట్ అయిన గొడవ వల్లనా? దానివల్ల కదా తను తీసుకునే సబ్జెక్ట్స్ ఒక్కటి. పాలిటిక్స్ లో మీకు పొలిటికల్ లో సపోర్ట్ చేశారనా? మాకేం సపోర్ట్ చేయలేదండి. పొలిటికల్ పార్టీలో వైసీపీ మాకేం సపోర్ట్ చేయలేదు. తన ఫ్రెండ్ కోసం అతను వచ్చాడు, అంతకంటే వేరేది ఏంది లేదు. కానీ అయితే చూసారా పుష్ప 2 మూవీ? 2 చూడలేదు ఇంకా. మరి అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు, పుష్ప 2 మూవీ చూడలేదు. మూవీస్ ని బట్టి పోతూ ఉంటాం కానీ దానికి ఏముంటుందండి.
ఇంకా ఫ్యాన్ అవన్నీ అల్లు అర్జున్ ఇష్టమా ఎక్కువ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టమా? అట్లా ఎవరి మీద పెద్దగా ప్రేమాప్యాయతలు ఏం లేవు, ఆ సినిమాని బట్టి అంతే. ఆ సినిమాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక ఇది వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నదాన్ని లైక్ చేస్తాను తప్ప ఆ సినిమా ప్రపంచంలో ఉన్నట్టు వాళ్ళ హీరోయిజాన్ని బట్టి ప్రేమించే కాలాలు పోయినాయి. మీకు మీ పొలిటికల్ కెరియర్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ డాడీ చెప్పకుండా, అఫ్ కోర్స్ మీ డాడీ చెప్తారు, మీరు ఆయన కాకుండా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే. సో రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అటాచ్మెంట్ కావచ్చు, నాకున్న దీంతో ద వే హౌ హీ డీల్స్ ద ఇష్యూస్, పొలిటికల్ కావచ్చు, పబ్లిక్కి సంబంధించిన ఇష్యూ కానీ రెండింటినీ కూడా ఈక్వల్గా చేస్తారు. కొంతమంది పబ్లిక్ ఇష్యూస్ని బాగా హ్యాండిల్ చేస్తారు, పొలిటికల్ ఇష్యూస్ని పెద్దగా హ్యాండిల్ చేయరు. కానీ వేరే వైఎస్ఆర్ దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. అందరు ఇడ్లీ దట్స్ ఫైన్, థ్యాంక్ యూ. ఓకే. సో రెండింటినీ ప్యారలల్గా నా హ్యాండిల్ చేసే వ్యక్తి ఎవరైనా అంటే అది వైఎస్ఆర్. అండ్ హీ ఈజ్ హ్యావింగ్ ఒక క్రైసిస్ని ఎలా ఆ సందర్భాన్ని తగ్గట్టుగా ఎలా రిజాల్వ్ చేయాలనేది కూడా ఆయన తెలిసినట్టు ఉంటుంది. ఈ పొలిటికల్ లైఫ్లో మీరు వచ్చే ముందు యూఎస్లో జాబ్ చేసిన వాళ్ళు, యూఎస్లో జాబ్ లేదు, ఓకే, యూకేలో చదివాను, ఇక్కడ రిలయన్స్లో జాబ్ చేస్తూ ఉంటాను. అక్కడ జాబ్ చేసేవారు లైఫ్ని ఎంజాయ్గా ఉండేవారు. ఇప్పుడు పొలిటికల్ లైఫ్ రాగానే స్ట్రెస్, బిజీ లైఫ్ ఇదంతా అలా అయిపోయింది కదా. మీకు రెండు లైఫ్లో ఏ లైఫ్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు? అలా ఏం లేదు, ఎనీథింగ్ మనం తీసుకునే ప్రొఫెషన్ని మనం బాగా ఎంజాయ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను ఆ ప్రొఫెషన్, పొలిటికల్ ప్రొఫెషన్ని నేను బాగా ఎంజాయ్ చేసినాను అనుకోవాలి. ఎందుకంటే నో వన్ లీవ్స్ ఫర్ 1000 years, 1000 ఏళ్ళు ఎవరు బతకరు, కానీ మనం చేసిన పనులు బతుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు నీకు ధర్మవరం పోయినామంటే చేసిన ప్రతి పని నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను, అది ఒక కేతిరెడ్డే చేశాడు అని చెప్పి. సో దట్ గివ్స్ మై సాటిస్ఫాక్షన్. సో చదువుకునేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు అది వేరు, ఇది నా ప్రొఫెషన్. సో నా ప్రొఫెషన్ నాకు గివ్స్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. పాలిటిక్స్ ఇస్ నాకు అది. సార్ క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్గా మీరు నిజాయితీగా చెప్పాలి. మీరు నేను అన్నీ అవే చెప్తా, అందుకే అందరితో నిష్ఠూరాలు. సార్ మీ వైఫ్ ఎప్పుడైనా ఆడవాళ్ళు మీతో సెల్ఫీలు దిగుతున్నప్పుడు మీ వైఫ్కి ఎప్పుడు కోపం రాలేదా? జెలసీ ఫీల్ అవ్వలేదా? ఏంటి ఎప్పుడు అమ్మాయిలే వస్తున్నారు అని ఎక్కువ? అట్లా ఏం లేదండి. సార్ జెలసీ లేదా సార్? అలాగే ఇట్స్ పార్ట్ ఆఫ్ దీంట్లో పోతున్నప్పుడు ఎవరో అభిమానించే వాళ్ళు వచ్చి తీసుకుంటే, అంటే అబ్బాయిలు వచ్చి తీసుకుంటే ఓకే, అమ్మాయిలు తీసుకుంటే మీ వైఫ్ ఎప్పుడు జెలసీ ఫీల్ అవ్వలేదా? నాకైతే చెప్పలేదు. ఇప్పుడు చెప్తారేమో ఇంటర్వ్యూ తర్వాత. అలా ఏముండదు, కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇదే కదా, దాంట్లో ఇబ్బంది ఏముంటుంది. ఎప్పుడైనా మీరు అడిగారా ఇలా అమ్మాయిలు తీసుకుంటే నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అని? అట్లేం లేదు, అలా అడగను, అలా ఇదేం లేదు. ఐ నో హర్. సో మీరు ఒక లీడర్గా ఉండడానికి ఇష్టపడతారా లేదా ఒక పొలిటీషియన్గా ఉండడానికి ఇష్టపడతారా? పొలిటీషియన్ అనే వాని మీద మనం ఎందుకో రాజకీయ నాయకుడు అంటే ఒక తక్కువగా చూస్తాం. రాజకీయాలు అంటే 3 పిల్లలు కొట్లాడిన పంచాయతీలో కూడా ఎవడైనా కానీ అడ్డం దొరికితే నువ్వు మధ్యలో రాజకీయం చేద్దంట. గోడ దగ్గర, ఇంటి దగ్గర గోడ కూడా ఆ రాజకీయాన్ని చాలా చీప్ వేలో చూస్తాను. కానీ రాజకీయం అంటే ఒక జనాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడము, ప్రజల తరపున పోరాడే దాంట్లో ఇట్స్ ఇదన్నమాట. కానీ ఇప్పుడు సిస్టమ్ ఆ విధంగా లేదు. ఐ ఫీల్ లీడర్షిప్ అనేది 10 మందికి ముందు ఉండి మనం దారి చూపించే, బీయింగ్ ఏ లీడర్గానే ఎవరైనా ఇష్టపడతారు. లీడర్గా ఉండే అది ఏ టీంలో అయినా కావచ్చు. నువ్వు సాఫ్ట్వేర్లో ఉండి నువ్వు లీడ్ చేసేదాన్ని టీం లీడర్ అంటారు, పాలిటిక్స్లో ఉండే చేస్తే అది రాజకీయ నాయకుడు అంతే. నువ్వు ఎక్కడైతే ముందు పడి చేస్తావు, కానీ మనం ఉండే దానిలో మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నామో దాంట్లో నెంబర్ 1గా ఉండాలని కోరుకోవడం నాకు అలవాటు. అంటే సార్ ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ సెల్ఫీ దిగుతున్నారు కదా, అంటే నార్మల్గా పొలిటీషియన్ అంటే సెల్ఫీలు దిగుతారు, చాలా స్ట్రెస్ లైఫ్ ఉంటారు కదా. ఇప్పుడైనా మీరంటే ఐడెంటిఫై చేయని చోటుకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయాలని అనిపించిందా సార్ ఎప్పుడైనా? నేను వెళ్తుంటానండి. లాస్ట్ టైం మీరు రాజమండ్రిలో మనం చేసుకున్నప్పుడు నేను ఐ వెంట్ టు నేపాల్ ఫర్ 15 days. ఓకే. బై డ్రైవ్ వెళ్ళాము. అలా చిల్ అవుతూ ఎంజాయ్ చేయడం. అలా డ్రైవింగ్ నాకు బాగా ఇంట్రెస్ట్. ఓకే. లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను, ఒక 10 days 15 days. దాని తర్వాత మొన్న కూడా 10 days ఉత్తరాఖండ్కి వెళ్ళాము డ్రైవ్ చేసుకుంటా. సో నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ మంత్ 2 ట్రిప్పులు అయితే వేస్తాం మేము. పక్కనున్న చిక్మంగళూరుకో, ఊటీకో, ఎక్కడికో చోటైతే వెళ్తూ ఉంటాం ఖచ్చితంగా. మీరు మీ పొలిటికల్ లైఫ్లో ముందు గడిపిన నార్మల్ లైఫ్లో మీకు డిఫరెన్స్ ఏమనిపించింది సార్? నథింగ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అనిపించలేదా ఆ లైఫే బాగుంది అని? ఈ లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ, ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, ఫ్యామిలీతో ఎక్కువ టైం గడవలేకపోతున్నాను అని ఎప్పుడు అనిపించలేదా? స్ట్రెస్ లేకుండా లైఫ్లో ఏది ఉండదండి.
నువ్వు ఉద్యోగంలో ఉన్న అదే స్ట్రెస్ ఉంటావు, ఏదైనా ఉంటావు. మరి ఫ్యామిలీ టైం తగ్గిపోయింది కదా సార్. మై ఫ్యామిలీ ఈజ్ విత్ మీ ఓన్లీ కదా. నేను ఎక్కడైతే ఉంటాను, నేను ధర్మవరంలో ఉన్నప్పుడు దే విల్ బి దే. అంటే ప్రజల్లో ఎక్కువ వెళ్తూ ఫ్యామిలీ టైం తగ్గిపోద్ది కదా. అంటే వాళ్ళతో ఒక మూవీ చూడడానికి ఎక్కువ టైం ఉండదు, షాపింగ్ చేయడానికి. షాపింగ్ వెళ్ళారా బయటికి? వెళ్తుంటాం కదా. ఇప్పుడు మీది అయిపోయినా మీ షాపింగ్కి వెళ్తాను. వాళ్ళు అర్థం చేసుకుంటారు, బికాస్ వాళ్ళది కూడా పొలిటికల్ ఫ్యామిలీనే కాబట్టి. ఎప్పుడు మీ పైన ఏ కంప్లైంట్ చేయలేదా? మామూలుగా ఉంటాయి కదా కంప్లైంట్స్ అంటూ ఏముండవు, నా మీద ఏం లేవు. కానీ మీరు అన్ని కవర్ చేస్తున్నారేమో అనిపిస్తున్నారు. అట్లేం లేదు. మీరు కావాలంటే ఏదో ఒకటి గొడవలు అవుతూ ఉంటాయి కదా. గొడవలు ఎందుకు పెట్టుకుంటా ఉండే? ఇప్పుడు ఇంట్లో గొడవలు పెట్టుకునే బదులు సైలెంట్ గా టీవీ చూసుకోవడం బెటర్. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ నేను ఎప్పుడు మీ ఇంట్లో గొడవ ఎవరు ఫస్ట్ వచ్చి సారీ చెప్తారు? గొడవే జరగదు. సారీ గొడవ జరగకుండా ఎలా ఉంటుంది సార్? ఎందుకు? అసలు నాకు తెలిసి నువ్వు మీ ఇంట్లో ఎక్కువ గొడవలు చూస్తున్నట్టు. అలా అనుకోవచ్చా? నార్మల్ ఏ లైఫ్ లో అయినా కూడా ఎవరి ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి గొడవ అవుతుంటాయి కదా. చిన్న చిన్న విషయాలకి, టీవీ రిమోట్ కోసమైనా, ఇష్టమైన డ్రెస్ వేసుకోలేకపోయినా, నా ఇష్టమైన వంటకం చేయలేకపోయినా ఏదో ఒక చిన్న చిన్న గొడవ అవుతుంటాయి కదా. అలా ఏముండదు. ఇప్పుడు 19 years ఆఫ్ మై మ్యారేజ్ లైఫ్. సో దే అండర్స్టూడ్. స్టార్టింగ్లో మామూలుగా ఉంటా అంటే, కొత్తగా వచ్చినప్పుడు కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటా అంటే, దాని తర్వాత ఇట్స్ నార్మల్ లైఫ్. ఒక్క కూడా ఏం లేదు. సో మీ లైఫ్ ఇంట్రెస్టింగ్ లేదా సార్? అంటే గొడవ జరిగితేనే ఇంట్రెస్టింగ్ ఉంటుందా? నాకున్న ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు చాలా ఉన్నాయి. దాంతో చూస్తే ఇది మైనర్ అనిపించిండొచ్చు. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఉండొచ్చు అంతే, అంతకంటే. నార్మల్ గొడవలు అయితే చూస్తుంటారు అన్నమాట, వైఫ్ హస్బెండ్ వచ్చి సారీ చెప్తారని. హస్బెండ్ ఏమో కాదు, వైఫే వచ్చి సారీ చెప్పాలి. నాకంత ఈగో క్లాషెస్. మాకు అట్లేం లేదు, ఈగో ఏం లేదు. కానీ నాకున్న గొడవలకు, నాకున్న ఆలోచనలకి ఇవి చాలా చిన్నవి ఉండొచ్చు కాబట్టి నేను పట్టించుకోకుండా ఉండవచ్చు అంతే. అంటే మీ వైఫ్ చాలా కోఆపరేటివ్ అంటారా? అట్లని కాదు, కానీ బేసిక్గా అంతే. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నువ్వు చదువుకునే చదువు చాలా ఎక్కువ. ఈ బుక్లని నేనే చదవాలా, ఏంది ఇంత కష్టమని నువ్వు అనుకోవచ్చు. నేను అంతకు మించి వేరేది చేస్తున్నాను కాబట్టి అవన్నీ చిన్న ఉండొచ్చు అంతే. మీ లైఫ్లో మీరు ఏ చోట ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యారు? మామూలుగానే ఎలక్షన్స్ టైంలో తప్ప ఇంకా పెద్దగా స్ట్రెస్. ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయ్యారు? అంటే ఈ తప్పు చేసి ఉండాల్సింది కాదు, నేను అయ్యో ఎందుకు చేశానబ్బా అలా ఎప్పుడు అనిపించింది? అసలు జనంకి సమస్య మీద ఉంటే వాళ్ళే వచ్చాడు. పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు నాకు మొన్న రిజల్ట్ తర్వాత అనిపించింది, అంటే నేను ఇంటి దగ్గర పోయి సమస్యలు అడగడం ఏంది, దాన్ని అంత ఇది చేసినా కానీ నేను అనుకున్న రిజల్ట్ నాకు రాకపోవడంతో ఐ రియల్లీ ఫెల్ట్ అది తప్పేమో. అలా ఇంటింటికి వెళ్ళి చేయడము, అవసరం ఉంటే అతనే వచ్చి అడిగింది కదా, సో డిమాండ్ లేకుండానే నేనే సప్లై చేయడము, లేకుంటే ఇవన్నీ కూడా మనిషి అడిగితేనే మనం చేయాలి తప్ప ఇష్టానుసారము మనము చేసుకుంటూ పోకూడదు అనేది నాకు. అంటే నెక్స్ట్ టైం లాంటి ప్రోగ్రామ్ మళ్ళీ రిపీట్ చేయరా? గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ అనేది ద కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. ఇష్యూస్ మీద అడుగుతా, గవర్నమెంట్ నుంచి వచ్చే వెల్ఫేర్ ఏ విధంగా అందుతుంది అనేది. సో దాని తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పినవన్నీ నెరవేరుస్తుందా లేదా అని చెప్పి తిరిగేవాడిని. సో ఇప్పుడు కూడా వేరే కాన్సెప్ట్ మీద వెళ్తాను. గుడ్ మార్నింగ్ ధర్మవరం కాకుండా వేరే కాన్సెప్ట్ మీద జనాల దగ్గరికి వెళ్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.